హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ సపోర్ట్ అంటే ఇంకా బాగుంటాను. ఏం లేదండి, నా డైలీ రొటీన్ వ్లాగ్ అయితే మీతోనైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూడండి, లేవగానే శ్రీకృష్ణుని ఫోటోనైతే చూస్తానన్నమాట. ఫస్ట్ లేవగానే మనం శ్రీకృష్ణుని ఫోటో చూస్తే మనకి అన్నీ మంచిగా జరుగుతాయి అన్నమాట. అందుకే నేను లేవగానే ఫస్ట్ అయితే శ్రీకృష్ణుని ఫోటోనైతే నాకు ఆపోజిట్గానే ఉంటుందన్నమాట హాల్లో. ఎమ్మటే రాగానే శ్రీకృష్ణుని ఫోటో చూసిన తర్వాతే ఏదైనా నా డే అనేది స్టార్ట్ చేస్తానన్నమాట. చూడండి, కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇక మొత్తం ఆగమాగం ఉందని చెప్పేసి కిచెన్లోకి వచ్చిన తర్వాత చూడండి, ఇక స్టవ్ అయితే క్లీన్గా కడిగి పెట్టేసా. ప్లేట్స్ కూడా అవన్నీ క్లీన్గా పెట్టేశాను. ఇక్కడ స్టవ్ అయితే నీట్గా కడిగి పెట్టుకున్నా. ఎందుకంటే ఫస్ట్ అయితే కిచెన్లోకి రాగానే మనకు స్టవ్ అనేది నీట్గా ఉండాలి కదా. సో స్టవ్ అనేది ఫస్ట్ అయితే నీట్గా కడిగి పెట్టుకున్నా. ఇక తర్వాత చూడండి, ఈరోజు ఇదైతే మండే వ్లాగ్ అనమాట. ఇక మండే వ్లాగ్ అంటే ఇక మా అత్తమ్మ శ్రావణ మాసం వచ్చింది కదా, డైలీ ఇప్పుడైతే పూజలు అయితే కంపల్సరీ చేస్తుంది అనమాట. డైలీ అది సండే అయినా మండే అయినా ఏ రోజైనా శ్రావణ మాసం అయిపోయేదాకా కంప్లీట్గా చేస్తుందన్నమాట పూజ. ఇక్కడనైతే ఇంట్లోనైతే మాఫీ అయితే కంప్లీట్ కొట్టేసాము. ఇదైతే బయట అన్నమాట. బయట కూడా మొత్తం కడిగేసాము. చూడండి, బయట వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను లేచేసరికి మా అత్తమ్మ అయితే బయటనైతే తుడిచిపెట్టింది. ఇక నేను లేవగానే గిన్నెలు అయితే బయట వేసి స్టవ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇక మా అత్తమ్మ బయట పని చేసుకుంటే నేనైతే ఇంట్లో పని చేసుకుంటా. ఇక్కడ చూడండి, తులసమ్మకి కూడా ఇక ఇక్కడైతే అత్తమ్మ పసుపు కుంకుమ వేసి అయితే ముగ్గు అయితే వేసిందనమాట. ఇక్కడ మారేడు చెట్టు ఉంది కదా, మారేడు చెట్టు అంటే శివునికి చాలా ఇష్టం అనమాట. అందుకే ఇక్కడ మారేడు చెట్టును అయితే మేము మంచిగా పెంచుకుంటున్నాం. చూడండి, మంచిగా ఎగురొస్తుంది. సమ్మర్ అయితే కొంచెం ఎండిపోతుంది. డైలీ అయితే వాటర్ అనేది పోస్తుంది అన్నమాట మా అత్తమ్మ. చూడండి, చెట్టు అయితే ఎంత ఎంత స్మూత్గా ఎంత బాగున్నాయి చూడండి. ఆకులు ఇప్పుడే లేతగా ఇప్పుడే వస్తున్నాయి అన్నమాట. ఆకులు చాలా అంటే చాలా బాగున్నాయి కదా. శివునికి ఇష్టమైన చెట్టు అంటే ఇదే అన్నమాట. దీన్ని మారేడు చెట్టు అంటారన్నమాట. చాలా అంటే చాలా ఇష్టం అంట శివయ్యకి. అప్పుడొకప్పుడు మా ఇంట్లో లేకుండే చెట్టు. ఇక మా అత్తమ్మ తెలిసి శివునికి ఇష్టం అని చెప్పేసి ఎక్కడో ఒక చెట్టు దొరికితే దాన్ని తీసుకొచ్చి ఒక కుండీలో పెట్టుకుంది. దగ్గర దగ్గర అది తెచ్చి మా అత్తమ్మ 15 ఇయర్స్ అవుతుందంట. తులసి చెట్టును మారేడు చెట్టు పెంచుకోబట్టి 15 ఇయర్స్ దాకా అవుతుంది. ఆ కుండీలోనే ఉంటున్నాయి. అది మా అత్తమ్మ అయితే 15 ఇయర్స్ నుంచి కాపాడుతూనే ఉంది. డైలీ వాటర్ అయితే కంపల్సరీ వస్తుంది. కొంచెం చెట్టు ఎండిపోయిందంటే ఇక ఒక రకమైన బాధపడుతుంది అన్నమాట. 15 ఇయర్స్ నుంచి కాపాడుకుంటూ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఇదంతా ఇంటి ముందన్నమాట. ఏం లేదండి, వాకిలైతే ఊడ్చి కల్లాపు చల్లి ఇక్కడ ముగ్గు అయితే వేసాము. కంప్లీట్గా బయటి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా, ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా మంచిగా వస్తున్నాయి. ఆల్రెడీ మా అత్తమ్మ అయితే ఇక్కడ పూజ కోసం అని చెప్పేసి పువ్వులన్నీ తెంపేసింది అనమాట. ఇక ఫైనల్ ఒక పువ్వు ఉంటే బాగుందని చెప్పేసి మీతోనైతే చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు వర్షాకాలం కదా, చెట్లు అయితే ఎంత నీట్గా ఉంటున్నాయో. అదే సమ్మర్ అయితే మాత్రం చాలా డస్ట్తో ఉంటాయి కదా. ఇప్పుడైతే కొంచెం ఇగురు ఇప్పుడే కొత్తగా వస్తున్నాయి కాబట్టి చాలా అంటే చాలా బాగున్నాయి కదా చెట్లు అయితే. చూడండి, ఇక్కడ బయట వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లోకి అయితే వచ్చేసాం. ఇంకా రైస్ అయితే కడుగుదామని చెప్పేసి ఒక గిన్నెలోనైతే తీసుకున్నాను అనమాట. చూడండి, ఇక్కడైతే రైస్ అయితే కడిగి పెట్టేసా. ఎందుకంటే ఇక వంట అయితే కంప్లీట్గా ఏం వర్క్ అయితే ఉండదన్నమాట. అందుకే వంట అయితే కంప్లీట్గా చేసేస్తా. ఈరోజు కర్రీ ఏం చేయాలని చెప్పేసి నిన్ననే అనుకున్నాను అనమాట. చిక్కుడుగాయ ఉండే ఇంట్లో. ఇక చిక్కుడుగాయనైతే నైటే సుంచి పెట్టుకున్నాం అన్నమాట. మా అత్తమ్మ అయితే నేను ఇద్దరం కలిసి ఇలా చుంచాము. ఇక సుంచిన తర్వాత ఇక నైటే ఎక్కువనైతే నైటే ఏమన్నా కర్రీకి అయితే నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము. ఎందుకంటే మాకు మార్నింగ్ వర్క్ అనేది తొందరగా అయిపోదు. ఎంత మార్నింగ్ లేసినా ఇక టిఫిన్స్ చేయాలి, వంట చేయాలి, మళ్ళీ ఇంట్లో వర్క్ బయటి వర్క్ చాలా ఉంటుంది కదా. సో అందుకే నైట్ ఏమన్నా ఎక్కువ ఖాళీగా ఫ్రీగా ఉంటే మాత్రం నాకు కూరగాయలైనా కూడా నైట్ కట్ చేసి కవర్లో స్టోర్ చేసుకుంటే అసలుకే ఖరాబ్ కావన్నమాట. సో అలా కవర్లో కట్టి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లోనైతే పెడతామన్నమాట. ఇక్కడ చూడండి, ఇక మా అత్తమ్మ అయితే దేవునికి పూజ చేయడానికి అన్నైతే క్లీన్ చేసుకుంటుంది. ఇక్కడ నేనైతే వాటర్ పట్టాలని చెప్పేసి ఇక్కడ క్యాన్ దగ్గరికి అయితే వచ్చేసా. చూడండి, ఇది మీరు అందరైతే ఫిల్టర్ వాటర్ అవి తాగుతారు కదా, మినరల్ వాటర్ అని. మేమైతే అలా కాదండి, మేమైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. నల్ల వాటర్ ఇవి. ఇందులో క్యాండిల్స్ లోపల వాటిని క్యాండిల్స్ అంటారు. ఇందులో వాటర్ అయితే పోస్తే మనకు కింద వాటర్ అయితే వస్తాయి అన్నమాట. అవి ఇక్కడ ట్యాప్ ఉంది కదా, ఆ ట్యాప్తోనైతే వాటర్ అనేది పట్టుకుంటాం అన్నమాట. ఎందుకంటే కిడ్నీలకి మనకు కాళ్ళ నొప్పులు అవి ఇవి అయితే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి మేము మినరల్ వాటర్ అయితే తాగమండి. ఇవైతే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తాగుతాము. ఇక నాకు ఫస్ట్లోనైతే అలవాటు లేకుండే, మ్యారేజ్ అయిన కొత్తలో ఇక చిన్నగా అలవాటు అయితే చేసుకున్నా.
ఇక మా అమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళు మా ఇంటికొచ్చారంటే వాళ్ళ కోసం ఖచ్చితంగా మినరల్ వాటర్ తేవాల్సిందే. ఇక మేమైతే ఇవి తాగుతామన్నమాట. ఇక్కడ చూసారా? ఇక మా అత్తమ్మ దీపం అయితే పెట్టేసింది దేవునికి. చూడండి దీపం అయితే పెట్టేసింది. మీరు కూడా శ్రావణ మాసం కంటిన్యూగా చేస్తారా? మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఇక్కడనైతే తులసమ్మకైతే అత్తమ్మ అయితే ఆరతి తీస్తుంది. ఇక్కడ కంప్లీట్‌గా పూజ అయితే చేస్తుంది. ఇక నేను ఇంట్లో వర్క్ అయితే చేస్తున్నానన్నమాట. మార్నింగే లేసి పూజ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా! ఇక అత్తమ్మ అయితే డైలీ చేస్తది. చూడండి ఇక్కడ వాషింగ్ మిషన్‌లో బట్టలు కూడా వేశాను. ఇక పనిలో పని ఎంబటే కంప్లీట్ చేసుకుంటా. ఇక లేదంటే ఇక పాప లేసిందంటే ఏం వర్క్ చేసుకోనియదు. అందుకే ఇక నేను అనుకుంటానో లేదో మా పాప అయితే లేచింది. లేచి నేను కెమెరా పట్టుకోగానే హాయ్ అయితే చెప్తుందన్నమాట. మీకు హాయ్ చెప్పు నాన్న అనంగానే హాయ్ చెప్తుంది. ఇక నాకైతే వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒక కర్రీ అయితే ఉంది. కర్రీ కూడా ప్రిపేర్ చేస్తే ఇక పని అయితే అయిపోతుంది. ఇక చూసారా ఇక్కడ నైట్ నుంచి పెట్టుకున్న చిక్కుడుకాయ అన్నమాట. కర్రీ అయితే పొయ్యి మీద వేసాను. ఇక్కడ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. నాకు చిక్కుడుకాయ అంటే చాలా ఇష్టం అండి కర్రీ. ఎందుకంటే అది అంతే స్పెషల్ అన్నమాట. చిక్కుడుకాయ కర్రీ నాకు చాలా ఇష్టం. ఇక అందులో గింజలు ఎక్కువ ఉంటే ఇంకా చాలా ఇష్టం అన్నమాట. గింజలు ఉంటే ఇంకా అన్నమైనా కూడా చాలా తినాలనిపిస్తుంది. చిక్కుడుకాయ కర్రీ అంటే చాలా ఇష్టం నాకు. ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనైతే ఎక్కువ మేమైతే వండుకోము. ఎందుకంటే మా ఇంట్లో తక్కువ తింటారు. మా అత్తమ్మ నేనే ఎక్కువ ఇష్టపడతామన్నమాట. ఇక మా ఇద్దరి కోసం అని చెప్పేసి ఎప్పుడో ఒకసారి అలా చేసుకుంటాము. చూడండి ఇప్పుడే ఫ్రెష్‌గా ఉంది కదా! మొన్న చిక్కుడు చేను చూపించా కదా! పోయిన వ్లాగ్‌లో. అప్పుడు అత్తమ్మకైతే తీసుకొచ్చిందనమాట. అక్కడికి పోయి ఫ్రెష్‌దైతే తీసుకొచ్చింది. ఇక ఫైనల్లీ ఇక్కడైతే చిక్కుడుకాయ కర్రీ ప్రిపేర్ చేశా. చాలా అంటే చాలా ఇష్టం నాకైతే చిక్కుడుకాయ కర్రీ. అందులో గింజలు ఉంటేనైతే ఇంకా చాలా ఇష్టం. ఇప్పుడు సీజన్ కదా! ఇప్పుడైతే ఇంకా బాగుంటాయి. రేట్లు కూడా బాగానే ఉంటాయి చిక్కుడుకాయకి. చూసారా ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా! ఇక్కడ చాయ్ అయితే పెట్టేసాను అన్నమాట. ఇక్కడ చూడండి దోశలు అయితే పోస్తున్నా. ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశ అన్నమాట. ఇక వంట అయితే అయిపోయింది. ఇక్కడ రైస్ అయితే కంప్లీట్‌గా అయిపోయింది. ఇక రైస్ ఇక్కడ కర్రీ ఇవైతే రెడీ అయిపోయాయి. ఫస్ట్ నేను వంట చేసిన తర్వాతనే టిఫిన్స్ అయితే చేస్తాను అన్నమాట. ఎందుకంటే వాళ్ళు వేడివేడిగా తింటారు కదా! ఆఫీస్‌లకు పోయేవాళ్ళు. ఇక మా మరిది కాలేజ్‌కి పోతాడు. మా ఆయన ఆఫీస్‌కి పోతాడన్నమాట. ఇక వాళ్ళు వేడివేడిగా తినిపోతారు టిఫిన్ అయితే. ఇక రైస్ అయితే తినరు కదా మార్నింగే అని చెప్పేసి అయితే టిఫిన్ కంపల్సరీ చేస్తాము. ఇక మార్నింగ్ టిఫిన్ తిని ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ అయితే తీసుకుపోతారనమాట. ఇక చిక్కుడుకాయ కర్రీ అయితే చేసాయి కదా! అది సరిపోతుందో లేదో అని చెప్పేసి ఇక మళ్ళీ ఇక్కడైతే ఆనియన్ ఎగ్ అయితే చేస్తున్నానమాట. ఇక్కడైతే ఆనియన్ ఎగ్ అయితే చేస్తున్నా. ఎగ్ అంటే ఎగ్ సూప్ అన్నమాట. ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడైతే ఫ్రై అయితే చేస్తున్నానన్నమాట. మార్నింగ్ నుంచి చేసినా కూడా మనకు పని అయితే అయిపోదు కదా! కిచెన్‌లో నుంచి బయటికి రావాలంటే ఇక మినిమమ్ 10, 11 అయితే ఖచ్చితంగా అవుతుంది. ఎంత మార్నింగ్ లేసినా ఏదో ఒక పని అయితే కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఒక కర్రీ అయితేనేమో ఒకసారి వండి పక్కన పెట్టొచ్చు. లేదంటే ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పుడైతే ఇంకా కర్రీస్ అయితే ఇంకా చాలా చేయాల్సొస్తుంది కదా! అందుకే అన్నమాట. ఒకరు తింటే ఇంకొకరు తినరన్నమాట మా ఇంట్లో. అందుకే నాకు 2 కర్రీస్ అయితే కంపల్సరీ చేసుకుంటాము. ఎప్పుడో ఒకసారి ఇక ఒకటే కర్రీ చేస్తాము. ఎందుకంటే మళ్ళీ నైట్ వరకు సరిపోదు. ఇక మళ్ళీ నైట్ ఒకవేళ మార్నింగ్‌ది సరిపోకపోతే నైట్ కంపల్సరీ చేసుకోవాల్సిందే. అలా ఇప్పుడైతే ఎగ్ సూప్ కోసం అయితే ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నానన్నమాట. ఒక పక్క మా పాప పిలుస్తుంది. మమ్మీ రా అని చెప్పేసి ఇక పాపకైతే తినిపిస్తా. ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోతాయి అని చెప్పేసి ఇక స్లిమ్‌లోనైతే పెట్టిపోయాను. పోయి తినిపించొచ్చిన సరే ఇక ఆనియన్స్ అయితే ఫ్రై అయితే అయిపోయాయన్నమాట. ఇక కిచెన్‌లో నుంచి వెళ్ళాలంటే మినిమమ్ టైం అయితే ఉంటుంది కదా! ఎందుకంటే ఏదైనా ఒకటి పనే ఉంటది. సో, ఇక్కడ అయితే అయిపోయిందన్నమాట. ఇదొక కర్రీ చేస్తే నాకు పని అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక అక్కడనైతే బట్టలైతే వాషింగ్ మిషన్‌లో వేసా కదా! ఇంకా బట్టలు పిండేది ఉంటే ఇంకా 12, 1 అయితే కంపల్సరీ అవుతుంది వాషింగ్ మిషన్ లేని వాళ్ళకైతే. ఎందుకంటే బట్టలు పిండడమే పెద్ద ప్రాసెస్ కదా! బట్టలు పిండడం అంటే పెద్ద ప్రాసెస్. నాకైతే అదొక బాధ తప్పిందనిపిస్తుంది వాషింగ్ మిషన్‌ని చూసినప్పుడల్లా. ఇక్కడనైతే ఇక కర్రీ అయితే చేస్తున్నా. ఇందులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇక. ఇందులో కొంచెం అయితే కారం అయితే వేసా. కారం కొంచెం ఎక్కువనే ఉంటుంది. మాది కారమే ఉంటుంది. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇక సూప్ అయితే పోయాలి.
ఇందులోకి మార్నింగే చేద్దామని చెప్పేసి చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నా. ఎందుకంటే మనకు కొంచెం చింతపండు అనేది నానితే సూప్ అనేది తొందరగా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మార్నింగే ఇక కర్రీ సరిపోదు అని అనుకున్నప్పుడే ఇక చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నా. ఇక ఫైనల్లీ సూప్ అయితే పోసేసా. ఇక ఇప్పుడు ఎగ్స్ అయితే ఇందులో వేస్తా. ఇక ఇందులో కొంచెం సాల్ట్ వేస్తే మనకు సూప్ అనేది తొందరగా మగ్గుతుందన్నమాట, మరుగుతుంది కదా అలా అన్నమాట. దగ్గర పడేదాకా ఉంచుకోవాలి. ఇక చాలా ఇష్టం ఎగ్ పులుసు అన్నా కూడా, కాకపోతే చిక్కుడుకాయ కంటే ఎక్కువ కాదు, చిక్కుడుకాయ అంటేనే ఇంకా చాలా ఇష్టం అన్నమాట. ఇక్కడనైతే ఎగ్స్ అయితే ఉడకబెట్టాను, బాయిల్ అయితే అయిపోయాయి. ఇందులో కొంచెం ఉప్పు వేసి ఉడకబెడితే మనకు గుడ్లు అనేది తొందరగా ఉడుకుతాయి కదా, సో అలా కంప్లీట్గా ఫాస్ట్గానే అయిపోయాయి. ఇందులోనైతే వేస్తున్నా. ఎగ్స్ అనేది నేను కొంచెం అలా కట్ చేసి వేస్తా, అప్పుడు మనకు సూప్ అనేది ఎగ్లోకి పోయి చాలా స్పైసీగా చాలా బాగుంటుంది. మీరు కూడా అలానే చేస్తారా? ఎగ్స్ కట్ చేసి వేస్తే చాలా బాగుంటుంది ఎగ్ సూప్లో. ఇందులో కొంచెం అయితే కొత్తిమీర ఉండే ఇంట్లో వేసాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే